ఎస్ సార్ జీ సార్ అంటూ ఉండు, ఆటోమేటిక్ గా నువ్వు డైమండ్ అయిపోతావు. ఎస్ సార్ నీ ముందు ఉన్నానా లేదా? నా మెంటర్ గురించి గట్టిగా మరి మనలాంటి వాళ్ళకి ఇటువంటి స్టేజ్ ఏమైనా దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. మన బర్త్డేకి మనమే కేక్ కటింగ్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఇలాంటి కూల్ కేక్ ఎప్పుడు కూడా కటింగ్ చేస్తున్నాము. అసలు చాలా మంది కూల్ కేక్ అంటే కూడా తెలియదు కదా. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూల్ కేక్ ఏంటి, నార్మల్ కేక్ ఏంటి, దాని ఫోటో కూడా వస్తుందని తెలియదు. ఆ ఫోటో చూస్తుంటే నేనే ఫీలింగ్ వస్తుంది, అవునా కదా? సో మరి మీకు కూడా అటువంటి లైఫ్ స్టైల్ కావాలా? కావాలంటే ఏం చేయాలి? చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరైతే జాయినింగ్ చేస్తాం పెద్ద విషయం కాదు. బట్ జాయినింగ్ అయిన తర్వాత ఏదైతే మనకి సార్ చెప్పారో ట్రైనింగ్ రావాలి, సెమినార్ రావాలి, గ్రూప్ మీటింగ్ రావాలి, ఏదైతే ఇన్విటేషన్ చేయాలి దాన్ని కంటిన్యూస్ గా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఒక 4 to 5 years లో మన పేరు ముందు ఏమొస్తుంది? లేదా? ఆ విధంగా మరి మీ పేరు ముందు కూడా డైమండ్ రావాలంటే మనం కంటిన్యూస్ గా చేయాలి. ఎవరైతే ఉండిపోయారో వాళ్ళని ఎప్పుడు కూడా చూడకూడదు. మరి ఏం జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు, అవునా కదా? సరే అంతమంది వచ్చేస్తున్నారా? కొంతమంది ఉండిపోతారు. బట్ నేను చేసింది ఏంటి? ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని మనం ఫాలో అయ్యాం. ఈరోజు నేను కనిపిస్తున్నామా లేదా? మీరు కూడా కనిపించాలంటే ఏం చేయాలి? కంటిన్యూస్ గా చేయాలి. ఓకేనా ఫ్రెండ్? సో ఇటువంటి మీటింగ్స్ కి మనం కంటిన్యూస్ గా రావాలి. సో ఇక్కడ మనం రావడం వల్ల నేర్చుకుంటాం. మరి ఒకేసారి మనం 100% నేర్చుకోలేదు. ఈ రోజు వచ్చి 1 point నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో మీటింగ్ వస్తాం 1% నేర్చుకుంటాం. ఇలాగ మనం 100% నేర్చుకోవాలంటే ఎన్నిసార్లు రావాలి? 100 మీటింగ్స్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటే 100 points అవుతుందా లేదా? ఒక్కొక్క పర్సెంటేజ్ అయితే 100% అవుతుందా లేదా? మరి చాలా మంది అది చేయకే ఈ రోజు ఫెయిల్యూర్స్ అవుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఒక్కని ఇదంతా సక్సెస్ నేను ఒక్కని కారణం కాదు. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో నా ప్యారీ లవ్ లైఫ్. సో గట్టిగా క్లాస్ రావాలి నా ప్యారీ లవ్ లైఫ్. సో మరి ఇది BBS, అవునా కదా? BBS అంటే ఏంటి? బిజినెస్ బిల్డింగ్ సెమినార్. బిజినెస్ లో అయితే వస్తాం, కానీ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి మరి ఎలా తెలుస్తుంది? ఇటువంటి మీటింగ్ వస్తే మనకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇది ఒక్కడానికి వస్తే డైమండ్ అయిపోతామా? మనకి ఇంకో April 27th ఏముంది? ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు? వాళ్ళు చేయకుండా అందరూ చేస్తున్నారు. నేను అసలు దేని గురించి మాట్లాడుతున్నాను కూడా చాలా మంది తెలియదు, అవునా కదా? మెగా షో उसका नाम है धनंजय, जो धन को जीता है। धनंजय जो धन को जीता है वो है विनिंग ऑफ वेल्थ। उसका मतलब है धनंजय डायमंड सेलिब्रेशन। धनंजय आप खुद आइए, अपना जितने साथियों को लेके आना चाहते हैं सबको लेके लाइव क्या होता है आपको वहाँ पे देखने का मौका मिलेगा। और आने वाला दिन में आप भी स्टेज पे आएंगे और आपका परिवार आपके ऊपर गर्व करता रहेंगे। ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో గెలుచుకుంటారో అతని పేరేంటి? ధనంజయ్. మరి మీరు కూడా గెలవాలనుకున్నారా? సంపాదించాలనుకున్నారా? సో ఖచ్చితంగా మనందరినీ నేనైతే ఇచ్చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మెగా షోలో కనిపించాలి. ఓన్లీ మనం కనిపిస్తే కాదు, మనతో పాటు అట్లీస్ట్ 10 మందిని తీసుకుని రావాలి. చేరుకోవడానికి 10 మందిని తీసుకుని వస్తాం, బాగుపడడానికి 10 మందిని తీసుకుని రాగలమా లేదా? తీసుకుని వస్తామా లేదా? కమిట్మెంట్. అదే విధంగా మన కంపెనీ ఆఫర్లు కూడా అచీవ్మెంట్ అవ్వాలి. మరి ఎంతమంది అచీవ్మెంట్ అవ్వాలనుకున్నారు? అందరూ. కానీ దాన్ని మనం ఎక్కడ చూపించాలి? ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ చేయొచ్చేసి సార్ ఫెయిల్ పర్మనెంట్ లేదు సార్, నాకు అల్లు ప్రాబ్లం ఇల్లు ప్రాబ్లం అంటే ఏది కూడా అచీవ్మెంట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్?